ఫ్రెండ్స్ ప్రజెంట్గా మనం ఎక్కడ ఉన్నామంటే నంద్యాల జిల్లా బనియానపల్లి పట్టణం నుండి సుమారుగా 14 కిలోమీటర్ల దూరంలో యాగంటి క్షేత్రం కనపడుతుంది. యాగంటి క్షేత్రం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అక్కడ అద్భుతమైన గుహలు మరియు పెరుగుతున్న నంది విగ్రహం. అయితే ఈ మధ్య కాలంలో యాగంటి ప్రాంతంలో మరొక అద్భుతమైన కొత్త గుహ వెలుగులోకైతే వచ్చింది. ఈ గుహను చూద్దామని వెళ్తున్న మార్గంలో దట్టమైన ఎర్రమల అడవులు, కొండ లోయలు దాటుకొని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈ గుహను చూద్దామని వెళ్తున్నాం. ఈ గుహ సామాన్యంగా ఎవరికీ కనిపించదు. చుట్టూ వందల ఏళ్ల నాటి భారీ వృక్షాలు, అల్లుకుపోయిన తీగలు మరియు పెద్ద పెద్ద కొండల మధ్యలో ఇది దాగి ఉంది. ఈ గుహ అయితే చేరుకున్నాం. ఈ గుహ ద్వారం చిన్నదిగా ఉన్న లోపలికి వెళ్లే కొద్దీ విశాలమైన మండపంలో మారుతుంది. లోపల సహజ సిద్ధంగా ఏర్పడిన రాతి నిర్మాణాలు శివలింగాన్ని లేదా దైవిక రూపంలో పోలి ఉండటము ఒక విశేషము. ఈ గుహ లోపల నుండి కొండపైకి లేదా పక్కనున్న మరో లోయలోకి వెళ్లేందుకు సన్నని మార్గాలు ఉన్నాయని, పూర్వకాలంలో సిద్ధులు, మునులు ఇక్కడ ఏకాంతంగా తపస్సు చేసుకునేవారని తెలుస్తుంది. ఈ గుహలో సన్నని సొరంగం ద్వారా లోపలికి వెళుతూ ఉంటే సాక్షాత్తు పరమశివుడే ఒక లింగ రూపంలో దర్శనమిస్తాడు. లింగంతో పాటు ఒక నాగసర్పం కూడా దర్శనమిస్తుంది. అలాగే ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ వీడియో కింద కనపడుతున్న డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ లింగంతో పాటు నాగసర్పానికి కూడా పూజలు కూడా చేయడం జరిగింది. అలాగే మన వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో వాచింగ్. అలాగే వీడియో నచ్చినట్టయితే కింద కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.